అన్నిటికంటే ముఖ్యంగా శాంతి భద్రత ఏ రకంగా ఉన్నాయి, ఉగ్రవాదం ఏ రకంగా అరికట్టబడింది, పాకిస్తాన్ వేసే కార్యక్రమాలు ఏ రకంగా ఈరోజు అదుపులో ఉన్నాయి, వీటన్నిటిని కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. మీకు అందరికీ తెలుసు, ఈరోజు 543 పార్లమెంట్ స్థానాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది 370 సీట్లు సాధించాలి అనేటువంటి లక్ష్యంగా పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు మా యొక్క ప్రచార కార్యక్రమాన్ని దేశమంతా మేము ప్రారంభిస్తా ఉన్నాం. ఎన్డీఏ భాగస్వాములకు కలిపి 400 సీట్లు మరి విజయం సాధించాలి అనేటువంటి ఆలోచనతో కూడా ఈరోజు ముందు పెట్టుకొని వెళ్తా ఉన్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ఎవరు ప్రధానమంత్రి అవుతారో ఎన్నికలు కావు, వాస్తవంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎన్నికలు కావు. భారతీయ జనతా పార్టీకి ఎన్ని మెజార్టీ సీట్లు పెరుగుతాయి అనేటువంటి దాని మీదనే ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి దేశంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఏదైతే కూటమిలు కట్టారో, కూటమిలు టెంట్లు వేసుకున్నారో, టెంట్లు కూలిపోతా ఉన్నాయండి. కూటమి బద్దలవుతా ఉన్నది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ కూడా ఏకమై ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఏ విపక్ష కూటమిల పైన ప్రజలకు విశ్వాసం లేదు. కాబట్టి ఒకరొకరు ఆ కూటమి నుంచి బయటకు వస్తున్నటువంటి విషయము మరి మనకు కనిపిస్తా ఉన్నటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం.